మెడికో కథలు చదివిన తర్వాత దాదాపు అన్ని కథలు చదివాను. చదివిన తర్వాత ఇప్పటిదాకా నేను కొన్ని అక్కడనో, ఇక్కడనో కథలు చదివినా గానీ, మెడికో కథలు చదివినప్పుడు ప్రతి కథ కాడ నేను ఆగిపోయా. ఒక స్టక్ అయిపోయా. ఒక కథకు మరొక కథకు స్టక్ అవ్వాల్సొస్తుంది. ఎందుకంటే ఆలోచనలో పడతా ఉంటాం. ప్రతి కథలో ఓహ్, ఓ మంచి మెళకువలుంటాయి. సో, ఈ ప్రతి కథను ఏ కథను తీసుకోవాలి, ఏ కథ గురించి మాట్లాడాలి అన్నప్పుడు, అసలు ఏ కథ గురించి తీసుకోవాలి అన్నప్పుడు పెద్ద ఆలోచన నాది. ఎందుకంటే ఒక కథ గురించి మాట్లాడి, ఇంకో కథ గురించి మాట్లాడకపోతే నేను ఈ కథ గురించి మాట్లాడలేదేమో అని మళ్ళా బాధొకటి. అట్లా నాకు బాగా ప్రభావితం చేసిన కథ 'ప్రవాహం' కానీ, మన 'శశిధర్' ఉండే నేను కాదు, దాంతోనే మాట్లాడతాను. నేను మొన్న రాశానని చెప్పేసరికి, నేను మళ్ళీ ఇంకో కథ వెతుక్కోవాల్సొచ్చింది. అట్లా నేను 'అమ్మ కోసం' అనే కథ తీసుకున్నా. అయితే కామ్రేడ్స్, మనకు ఎంతమందికి అమ్మకి ఏమి ఇష్టం అని మనం ఆలోచిస్తాం. అమ్మకు ఆలోచనలుంటాయి గదా! అమ్మకు గూడా అభిప్రాయాలుంటాయి గదా! అమ్మకు గూడా ఎన్నో ఉంటాయి ఆలోచనలు గాని, ఆమెకంటూ ఇష్టాలుంటాయి. అవన్నీ ఇప్పటిదాకా మనం ఎప్పుడు గూడా గమనించలే. నేను ఈ కథ చదివిన దాకా కూడా నిజంగా చెప్తున్నా. ఈ కథ చదివాక నాకు మా అమ్మని ఏం అడగాలనిపించిందంటే, "అమ్మ నీకేమి ఇష్టం అసలు?" అని అడగాలనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఇప్పటిదాకా కథ చదివిన దాకా నాకేం అర్థం కాలే. ఇప్పటిదాకా నేను అడగని ప్రశ్న అది గూడా. ఆహ్, ఇప్పుడు చూడు ఆ కథలో విద్య అనే ఆ పాత్ర ఏదైతే ఉందో, ఆ విద్య అనే అమ్మాయి ఇక్కడికించి ఇంటికెళ్ళే ముంగల అన్ని వస్తువులు కొనుక్కొని పోతా ఉంటది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరెవరికి ఇష్టము, ఏమేమి ఇష్టము, వాక్యమెను ఇట్లాంటివి తీసుకొని పోతుంది తమ్ముడికి అని, ఇగో అని. అయితే ఇక్కడ సమస్య ఏందంటే అమ్మ కోసం మిక్సీ తీసుకెళ్తది. మిక్సీ తీసుకుపోవడం. అయితే ఆమె ఏమనుకుంటదంటే, అమ్మ పాపం రోజు రోట్లో దంచుతా ఉంటది గదా! దంచుతా ఉన్నప్పుడు అమ్మకు బాగా శ్రమ ఎక్కువైపోతుంది అని ఆలోచించి, మిక్సీ తీసుకపోతే శ్రమ కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతామేమో అని అనుకుంటది. కానీ, ఒక విషయం ఏంటంటే ఇక్కడ మిక్సీ తీసుకుపోవడం వల్ల అమ్మ ఏం చేస్తది? ఇంకా 4 కూరలు ఎక్కువ చేస్తది. 4 కూరలు ఎక్కువ చేస్తది. అంతేగాని శ్రమను తగ్గించే వాళ్ళం ఎప్పటికి గాము అమ్మకు. అట్లా అమ్మకి ఏమి ఇష్టమో నిజానికి ఆ మిక్సీ ఇప్పుడు తమ్ముడికి ఒకటి ఇష్టమైనది తీసుకుపోయినప్పుడు తమ్ముడు సొంతంగానే వాడుకుంటా ఉంటాడు. నాన్న అయినా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లి అయినా. కానీ అమ్మకు మిక్సీ తీసుకపోతే అమ్మ సొంతంగా మిక్సీని వాడుకోదు కదా! ఇంటి కోసమే మాత్రమే వాడుకుంటది. అట్లా అమ్మ అది నిజానికి మిక్సీ అనేది అమ్మ కోసం కాదు, ఇంటి కోసం అని చెప్పుకోవాలి. నిజానికి అమ్మకి ఏమి ఇష్టం అనేది ఈ కథ చదివితే మనకు మంచిగా అర్థం అవుతూ ఉంటుంది. నాకు కూడా నాకు మంచి నచ్చిన కథ ఇది. ఎందుకంటే అమ్మను నిజంగా అడగాలి. అమ్మకు నిజంగా తనకు సాంగ్స్ ఇష్టం అయితే సాంగ్స్ పాడుతుంది కదా! తనకు చదవాలనిపిస్తే 4 పుస్తకాలు ఇవ్వచ్చు కదా! మనం తిరిగే ప్రపంచంలో, బయట ప్రపంచంలో తనకు కూడా కొంచెం స్పేస్ ఇచ్చి బయటకు తీసుకురావచ్చు కదా! ఎందుకు ఒంటిలికే మనం పరిమితం చేస్తా ఉన్నాం అమ్మని అనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కథ నాకు నేర్పించిన విషయం అది. ఇదే కథ కాదు, ప్రతి కథ కూడా నేను ప్రవాహంలో కూడా నేర్చుకున్నది ఏంటంటే, మనం ఏ విషయం పట్ల అయితే నిలబడగలుగుతామో, ఆ పట్ల ఎంత గట్టిగా మనం అక్కడ నిలబడగలిగాము. అక్కడ ఆ కథలో కూడా చివరికి ఎక్కడైతే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఇక్కడ లోపలికొచ్చిందో, చివరికి అదే భర్త మన పిల్లల కోసం బయటికి రా అని అడుగుతా ఉంటాడు. నా కోసం బయటికి రా, అప్పుడు చెప్పింది నేనే, ఇప్పుడు చెప్పింది నేనే అని కూడా అంటా ఉంటాడు. అప్పుడు తను అంటది, అప్పుడు నువ్వు నా నాయకుడివి ఇప్పుడు కాదు అని. అట్లా అంటే అతనే మళ్ళీ చివరికొచ్చేసరికి బయటికి రా అన్నప్పుడు కూడా తను రాదు. అంటే ప్రతి కథ కూడా మిడుకు కథలు ఇప్పుడున్న ఈ యువతరానికి కావచ్చు, ఇప్పుడున్న సమాజానికి కానీ ఎంతో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎంతో అవసరం కూడా ఈ కథలు. అట్లా నాకు థ్యాంక్ యూ. ఈ కథలు నేను చదివినందుకు చాలా నాకు అయితే మా అమ్మని అడుగుదామని అనిపించింది నాకు మొదటగా అయితే ఈ కథ తీసుకున్నాక. థ్యాంక్ యూ అండి.